వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. దిస్ ఈజ్ ఎకానమీ ఎంసీక్యూ మాడ్యూల్ అండి. సో ఇప్పటి నుంచి మనం ఇంపార్టెంట్ ఎకానమీ ఎంసీక్యూస్ని కూడా డిస్కస్ చేస్తాం. సో ఇది మీకు హైలీ బెనిఫిషియల్గా ఉంటుంది. ఫ్యూచర్లో పాలిటిక్స్ సంబంధించి, ఏపీ హిస్టరీకి సంబంధించి కూడా మాడ్యూల్స్ని ప్రొడ్యూస్ చేయడానికి మనం మ్యాక్సిమం ప్రయత్నిస్తాం. ముందు మాత్రం ఎకానమీ మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎకానమీ ఎంసీక్యూస్ని ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. పాలిటీ, ఎకానమీ మొత్తం అన్నీ ఓవరాల్గా కూడా ఎస్విఆర్ క్విజ్లో మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మేజర్గా ఎకానమీకి సంబంధించిన మేజర్ క్విజ్ సెషన్ ఇది. సో ఎకానమీ క్విజ్ సెషన్, ఎస్విఆర్ ఎకానమీ క్విజ్ సెషన్ ఇది. సో దీంట్లో మీకు కంటిన్యూగా ఎకానమీకి సంబంధించినటువంటి రీసెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని దీంట్లో ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో చాప్టర్ వైజ్గా కూడా ఇవ్వటానికి ప్లాన్ చేస్తాం. కానీ దానికన్నా ముందు రీసెంట్ డెవలప్మెంట్స్ మీదే మనకి ఎకానమీ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి రీసెంట్ డెవలప్మెంట్ టాపిక్ని తీసుకొని దాని ఎక్స్ప్లెనేషన్తో పాటుగా అక్కడ ఎకానమీ ఎంసీక్యూస్ని మీకు ప్రాక్టీస్ చేయించడంతో మీరు చాలా పవర్ఫుల్గా తయారవుతారు. ఇది ఈ మాడ్యూల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎనీవే క్వశ్చన్లోకి వెళ్దాం. విచ్ ఆర్గనైజేషన్ రిలీజెస్ ద వరల్డ్ ఎకనామిక్ సిచ్యుయేషన్ అండ్ ప్రాస్పెక్ట్ రిపోర్ట్? వరల్డ్ ఎకానమీ సిచ్యువేషన్ ప్రాస్పెక్ట్ రిపోర్ట్ని 2021 గాను యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితి రిలీజ్ చేసిందండి. ఈ యునైటెడ్ నేషన్కి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ ఉంది, అదే యుఎన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ వెల్ఫేర్స్. సో ఈ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ అంటారు యుఎన్ డిపార్ట్మెంట్కి సంబంధించి. దీన్ని డిఈఎస్ఏ అంటారనమాట. ఎవరి నుంచి ఇన్పుట్స్ తీసుకొని ఈ రిపోర్ట్ని ఇది రిలీజ్ చేస్తుందంటే యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, యుఎన్సిటిఏడి అనే సంస్థ యొక్క ఇన్పుట్స్ని తీసుకొని డిఈఎస్ఏ అనే యునైటెడ్ నేషన్కి సంబంధించినటువంటి ఎకనామిక్ అండ్ సోషల్ వెల్ఫేర్ లేదా సోషల్ అఫైర్స్ అనే ఒక విభాగం మనకి వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్ రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది. అంటే ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల యొక్క స్థితిగతులను గురించి ఇది మాట్లాడుతుంది అనమాట. అది ఎవరు రిలీజ్ చేస్తారంటే యునైటెడ్ నేషన్. సింపుల్గా చెప్పాలంటే యునైటెడ్ నేషన్స్లో కూడా ఎవరు రిలీజ్ చేస్తారంటే యుఎన్ డిపార్ట్మెంట్ అయిన ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ డిఈఎస్ఏ అనే డిపార్ట్మెంట్ రిలీజ్ చేస్తుంది. ఎవరి నుంచి ఇన్పుట్ తీసుకుంటుంది? ఇది యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, యుఎన్సిటిఏడి నుంచి ఇన్పుట్స్ తీసుకొని డిఈఎస్ఏ అనే సంస్థ యుఎన్ కింద పనిచేస్తూ ఈ రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది. ఈ రిపోర్ట్లో ఏముంటుంది అంటే ఇక్కడ నేమ్లోనే ఉంచండి, వరల్డ్ ఎకనామిక్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యొక్క సిచ్యువేషన్, పరిస్థితి ఎలా ఉంది అనే ఒక ప్రాస్పెక్ట్కి సంబంధించిన రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది. దీంట్లో ప్రస్తుతం మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియా పరిస్థితి ఎలా ఉందని ఈ రిపోర్ట్ రిలీజ్ చేసింది అని మనం గమనిస్తే, మిగతా కంట్రీస్ అన్నీ మనకు అవసరం లేదు. ఇండియా పరిస్థితి చూస్తే ఇండియా గ్రోత్ ఫార్కాస్ట్ టు 7.5% ఫర్ ద ఇయర్ 2021. 2021లో భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి 7.5%గా ఉంటుంది అంటుంది. దాని అర్థం ఏంటంటే, సో 2021 ఫినాన్షియల్ ఇయర్ 2021 to 22ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇంతకుముందు 2020-21 ఫినాన్షియల్ ఇయర్ అంటే మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి? ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ అంటే 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చ్ 31 వరకు ఒక ఫినాన్షియల్ ఇయర్. 2021 సో ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చ్ 31 వరకు ఒక ఫైనాన్షియల్ ఇయర్. 21-22లో మనకి 7.5% ఉంటుందని చెప్తుంది కంపేర్ టు 2021తో పోల్చినప్పుడు. అంటే 2020-21లో కోవిడ్ని ఎక్కువగా ఎదుర్కొంటుంది కాబట్టి ఈ మంత్స్ దీని గ్రోత్ కన్నా సపోజ్ 100 రూపాయలు వచ్చినాయి అనుకోండి భారతదేశానికి 2020-21 జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, సపోజ్ దీనికన్నా ఎంత ఎక్కువ ఉంటుంది 2021-22లో అని ఈ రిపోర్ట్లో చెప్పారంటే 7.5% ఎక్స్ట్రా ఉంటుంది. అంటే 107.5 రూపీస్ని సంపాదించుకుంటుంది అని అర్థం అనమాట. అంటే ప్రీవియస్ ఇయర్తో పోల్చుకున్నప్పుడు ఈ ఇయర్ ఎంత సంపాదన పెరుగుతుంది. సింపుల్, జీడిపి అంటే ఏంటండి? మీరు కన్ఫ్యూజ్ ఏం కావద్దు. జీడిపి అంటే సింపుల్గా గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అంటే ఒక సంవత్సర కాలంలో భారతదేశంలో ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవల విలువల మొత్తాన్ని మనం జీడిపిగా చదువుతాం. సో భారతదేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవలు ఏ రంగాల్లో ఉత్పత్తి అవుతాయి? అగ్రికల్చర్లో, వ్యవసాయంలో ఉత్పత్తి అవుతాయి, ఇండస్ట్రీ పరిశ్రమలో ఉత్పత్తి అవుతాయి, సర్వీస్ సేవా రంగంలో ఉత్పత్తి అవుతాయి. ఈ 3 రంగాల యొక్క
ఇన్కమ్ని గ్రాస్ వాల్యూ యాడెడ్ని కనుక మనం యాడ్ చేస్తే అదే 1 year జీడిపి, భారతదేశం యొక్క 1 సంవత్సరం సంపాదన. ఆ సంపాదన 2020-21తో పోల్చుకుంటే 21-22లో ఎంత ఉంటుందని చెబుతుంది. ఇది 7.5% జీడిపి గ్రోత్ రేట్ నమోదు చేస్తుంది అని చెప్తుంది. సో ఇది ఒక పాజిటివ్ వేవ్. సో మనం కన్సిక్యూటివ్ టర్మ్స్లో కూడా క్వార్టర్ 2020-21 క్వార్టర్స్లో కన్సిక్యూటివ్ COVID-19 వల్ల మనం సో టెక్నికల్ రిసెషన్లో ఉన్నాం, దాని నుంచి కోలుకుంటూ వస్తున్నాం మనం. సో ఇది ఒక గ్రేట్ రిలీఫ్ అనమాట ఇండియన్ ఎకానమీకి. అయితే కంపేర్డ్ టు విచ్ ఈస్ 0.2% ఇంక్రీజ్ ఫ్రమ్ ప్రొజెక్షన్. జనవరిలో ఊహించిన దానికన్నా ఇంకా 0.2% పెరిగిందంటుంది. జనవరిలో యునైటెడ్ నేషన్ ప్రకారం ఇండియా గ్రోత్ రేట్ 2021-22లో 7.3% ఉంటుంది అనుకుంటుంది. సో అది 7.5% ఇంక్రీజ్ అవుతుంటో 0.2% అనుకున్న దానికన్నా ఇంక ఇంక్రీజ్ ఎక్కువైంది. సో తర్వాత ఇండియా జీడిపి వుడ్ గ్రో బై 10.1% ఇన్ 2022. 2022 సంవత్సరంలో ఇది ఇంకా ఎక్కువగా ఆర్థిక వృద్ధిని నమోదు చేస్తుంది. అది 10.1%గా ఉంటుందని ఈ రిపోర్ట్ చెప్పింది. సింపుల్గా ఇది ఒక గ్రేట్ రిలీఫ్ అనమాట ఇండియన్ ఎకానమీకి. ఇండియన్ ఎకానమీ 2021లో అంటే 2021-22 గాను 7.5% గ్రోత్ రేట్ నమోదు చేస్తుందని చెబుతుంది. 2021-22కి ఇది 22-23 సంవత్సరాలు అంటే 2022 మేజర్గా 10.1% వస్తుందని చెప్తుంది. సో దీనివల్ల ఇండియన్ జీడిపి గ్రోత్ రేట్ ముందుకెళ్తుంది అంటే దాని అర్థం ఏంటంటే అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ నుంచి అవుట్పుట్లు పెరుగుతున్నాయని అర్థం. ఆటోమేటిక్గా ప్రొడక్షన్ పెరుగుతుందని అర్థం. ప్రొడక్షన్ పెరిగితే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా సో ఎకానమీ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనమాట జీడిపి గ్రోత్ రేట్ జరుగుతూ ఉంటుంటే. సో ఓన్లీ గ్రోత్ రేటే కాదు, క్వాంటిటీ ఇండికేటర్స్తో పాటు క్వాలిటీ ఇండికేటర్స్ కూడా పెరగాలి. సో ఆప్షన్ 344 ఆప్షన్ సో సి ఈజ్ కరెక్ట్. ఎవరు రిలీజ్ చేశారు ఈ వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్ రిపోర్ట్ని అంటే యునైటెడ్ నేషన్స్. సో ఈ మాడ్యూల్ ముఖ్య ఉద్దేశం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కవర్ చేసిన కరెంట్ అఫైర్స్ నేను మళ్ళీ టాపిక్ మొత్తం చెబుతున్నాను కదా, ఇక్కడ కవర్ చేసి మళ్ళీ స్పెషల్గా కరెంట్ ఎకానమీలో చెప్పను, అది మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనం ఓన్లీ ఎంసీక్యూకే కాదు, సో కాన్సెప్ట్ నేర్చుకోవడం కూడా మన ముఖ్య ఉద్దేశంగా ఉండాలన్నమాట. నెక్స్ట్, యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు ఏ ప్యాక్ట్ విత్ విచ్ ఇండియన్ బ్యాంక్ ఫర్ క్లైమేట్ ఫోకస్డ్ ఈక్విటీ ఫైనాన్సింగ్. సో యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అంటే ఇది ఒక యూరోప్కి సంబంధించిన బ్యాంక్ అండి. ఇది ఇండియాకి సంబంధించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒక ఒప్పందం కుదిరించుకుంది. సో ఏం ఒప్పందం కుదిరించుకుంది అంటే క్లైమేట్ ఫ్రెండ్లీ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫైనాన్స్ ఇవ్వాలని. అంటే సింపుల్ అండి, ఏం లేదు చూడండి. క్లైమేట్ ఫ్రెండ్లీ ఇనిషియేటివ్స్ అంటే ఏంటంటే పర్యావరణానికి హితంగా ఉండేవి. అంటే సపోజ్ సోలార్ కానీ, విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కానీ, జియోథర్మల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కానీ. సో మేజర్గా సోలార్, విండ్ లాంటి అంటే సౌరశక్తి, తర్వాత పవన శక్తి ద్వారా విద్యుత్తుని తయారు చేయటం, ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఉపయోగించడం, వీటన్నిటిని పెంచాలి అంటే లోన్లు ఇవ్వాలి. అలాంటి వాటికి లోన్లు ఇవ్వటానికి ఈ యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కొలాబరేట్ అయ్యి ఇండియాలో ఇలాంటి ప్రాజెక్టులకి లోన్లు ఇస్తారనమాట. ఇలాంటి ప్రాజెక్టులు లోన్లు ఇవ్వటం వల్ల ఏమవుద్ది, సోలార్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడం పెరుగుతుంది, విండ్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడం పెరుగుతుంది. అలా సోలార్, విండ్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడం పెరిగితే ఏమవుతుంది, కోల్ పవర్ మీద తగ్గుతుంది. అంటే బొగ్గు మీద ఆధారపడి విద్యుత్తును ఉత్పత్తి చేయడం, థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, వాటి మీద బర్డెన్ తగ్గుతుంది. సో థర్మల్ పవర్ ప్లాంట్స్లో ఉన్న మేజర్ డ్రాబ్యాక్ ఏంటండి, అంటే బొగ్గుని మండిస్తారు, కోల్ని మండిస్తారు, దానివల్ల హీట్ జనరేట్ చేస్తారు, దాంతో స్టీమ్ ప్రొడ్యూస్ చేస్తారు, వాటర్ని హీట్ చేసి స్టీమ్ ద్వారా ఏం చేస్తారండి, సో ఇక్కడ టర్బైన్ని తిప్పుతారు. సో అట్లా మెకానికల్ ఎనర్జీని సో ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తారనమాట. అది మనకి థర్మల్ పవర్ ప్లాంట్స్లో జరిగేది. దానివల్ల ఏమవుతుంది, బొగ్గును మండించడం వల్ల కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ లాంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏం చేస్తాయి, గ్లోబల్ వార్మింగ్ కారణం. సో అంటే భూమి వేడెక్కడానికి కారణం, భూతాపం పెరిగిపోతుంది అనమాట. అందుకని ఇప్పుడు మనం విండ్ పవర్ని, తర్వాత సోలార్ రేడియేషన్ని అంటే సోలార్ పవర్ని, సౌరశక్తిని, పవన శక్తిని అభివృద్ధి చేసుకోవటం వల్ల మనకి మేజర్గా ఏమవుతుంది, క్లైమేట్ ఫ్రెండ్లీ ఎనర్జీస్ అవుతాయి అన్నమాట. అంటే పర్యావరణానికి హితమైనటువంటి విద్యుత్తును ఉత్పత్తి చేయగలుగుతాం. దానివల్ల పర్యావరణం పాడైపోకుండా ఉంటుంది. సో ఎన్వైరన్మెంట్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది, ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ తగ్గుతుంది. సో అలా సహకరించడం కోసం ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ ఎనర్జీస్ డెవలప్మెంట్ కోసం లోన్లు ఇవ్వడానికి యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి ఇండియాలో సో ఈక్విటీ ఫైనాన్సింగ్కి, సో క్లైమేట్ ఫైనాన్సింగ్ కోసం, ఈక్విటీ ఫైనాన్సింగ్ కోసం
సో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి అనమాట. ఇదే మొత్తం ఎంత అంటే అది దాదాపుగా 100 మిలియన్ యూరోస్. దీనికి నేమేం పెట్టారు, ఈ ఫండ్కి నేమేం పెట్టారంటే నీవ్ ఫండ్ 2 అనే నేమ్ పెట్టారు. సో ఎనీవే, సో యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏ బ్యాంక్తో ఒప్పందం కుదుర్చుకుందండి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏం ఒప్పందం కుదుర్చుకుంది? సో క్లైమేట్ ఫ్రెండ్లీ ఎనర్జీస్కి ఫైనాన్స్ ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఫండ్ పేరేంటి? నీవ్ ఫండ్ 2. ఆ ఫండ్ ఎంత? 100 మిలియన్ యూరోస్. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, నీతి ఆయోగ్ అంటే మనకు అందరికీ తెలుసండి, ఇది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సో థింక్ ట్యాంక్గా పనిచేస్తుంది. మేజర్గా ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో రీప్లేస్ చేసి వచ్చిన బాడీయే నీతి ఆయోగ్. ప్లానింగ్ కమిషన్ 5 ఇయర్స్కి ప్లాన్ చేస్తే ఇండియాలో డెవలప్మెంట్ కోసం నీతి ఆయోగ్ 15 ఇయర్స్ పర్స్పెక్టివ్ ప్లాన్ చేస్తుంది అనమాట. 15 సంవత్సరాలకు ప్లాన్ చేస్తుంది. సో ఇది 2017 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. మనకి 2032 మార్చ్ 31 వరకు కూడా ఇది అమల్లో ఉంటుంది నీతి ఆయోగ్ అనేది. అయితే నీతి ఆయోగ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వేరియస్ సెక్టార్స్లో సలహాలు ఇస్తూ ఉంటుంది. నీతి ఆయోగ్ ఇన్ అసోసియేషన్ విత్ విచ్ కంపెనీ హ్యాస్ లాంచ్డ్ ద రిపోర్ట్ నేమ్డ్ కనెక్టెడ్ కామర్స్ అనే ఒక రిపోర్ట్ని సో లాంచ్ చేసింది అనమాట నీతి ఆయోగ్. ఎవరి సహాయంతో ఆ రిపోర్ట్ని లాంచ్ చేసింది, ఎవరి పార్ట్నర్గా చేసుకొని ఆ రిపోర్ట్ని లాంచ్ చేసింది అంటే మాస్టర్ కార్డ్. ఇది మాస్టర్ కార్డ్ అండి. మనం ఏటీఎం కార్డు మీద మనకి చాలా నేమ్స్ ఉంటాయి. మాస్టర్ కార్డ్ అని, మాస్ట్రో అని, తర్వాత వీసా అని, దాంతోపాటు మన ఇండిజినస్గా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ డెవలప్ చేసినటువంటి రూపే డెబిట్ కార్డ్ కానీ, రూపే క్రెడిట్ కార్డ్ కానీ, ఇవన్నీ ఏంటంటే కార్డు మ్యానుఫ్యాక్చరర్స్ అండి వీళ్ళు. అంటే మన ఏటీఎం కార్డ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు అనమాట. ఈ మాస్టర్ కానీ, మాస్ట్రో కానీ, వీసా కానీ వాళ్ళందరూ కూడా అమెరికా బేస్డ్ కార్డ్ మ్యానుఫ్యాక్చరర్స్. మన ఇండియాలో కార్డ్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది ఎవరండి? రూపే డెబిట్ కార్డ్ ఇండియాది. ఇది ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు? నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. అయితే ఇప్పుడు మాస్టర్ కార్డ్ అంటే ఏంటో మీకు తెలిసింది. మాస్టర్ కార్డ్ అంటే మాస్టర్ అనే కార్డ్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి కార్డ్స్ ఇవి. ఈ సంస్థతో నీతి ఆయోగ్ కలిసి ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది, అదే కనెక్టెడ్ కామర్స్. ఈ రిపోర్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ యొక్క ఉపయోగాన్ని పెంచటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సింపుల్, ఏం లేదు. ఫోన్పే, గూగుల్ పే ఇలాంటివి ఏంటంటే డిజిటల్ పేమెంట్స్. అలాంటి డిజిటల్ పేమెంట్స్ యొక్క వాడకాన్ని పెంచడానికి ఈ కనెక్టెడ్ కామర్స్ అనే ఒక ప్రోగ్రామ్ని నీతి ఆయోగ్ మాస్టర్ కార్డ్తో కలిసి లాంచ్ చేస్తుంది అనమాట. సింపుల్గా ఎందుకు? క్రియేటింగ్ ఏ రోడ్ మ్యాప్ ఫర్ డిజిటల్ ఇంక్లూజివ్ భారత్. ఇంక్లూజివ్ అంటే మనకి ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ ఏంటి? సమ్మిళితం అని అర్థం అనమాట. సమ్మిళితం అంటే ఏంటి? ఎక్కువ మంది పేమెంట్స్ను వాడట్లేదు అనుకోండి, డిజిటల్ పేమెంట్స్, వాళ్ళను కూడా వాడేలాగా చేయటం. భారతదేశం యొక్క ప్రజలందరినూ కూడా ఎక్కువగా డిజిటల్ పేమెంట్స్ ఉపయోగించేలాగా చేయటం అనమాట. అది ఇంక్లూజివ్ అంటే. అసలు ఇండియాలో కీ ఛాలెంజ్ ఏంటి? ఏం ఫేస్ చేస్తున్నారంటే డిజిటల్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది జరగట్లేదు. ఎప్పటికీ కూడా బ్యాంక్ దగ్గర పోయి బ్యాంకు క్యూ లైన్లో నుంచుంటున్నారు. దాంతోపాటు అసలు కొంతమందికి అకౌంట్లు కూడా లేవు. ఇలా డిజిటల్గా ఫినాన్షియల్ ఇంక్లూజన్ చేయాలన్నమాట వాళ్ళని. అంటే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఉన్నా కానీ వాళ్ళకి డిజిటల్ పేమెంట్స్ని ఉపయోగించడం రాదు. అలా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, సో కార్డ్స్ను ఉపయోగించడం, లేదా నెట్ బ్యాంకింగ్ని సో ఇంప్రూవ్ చేయటం, ఇలాంటివి ఇంకా రూరల్ ఇండియాలో ఇంకా పెనట్రేట్ కాలేదు. ఎక్కువ మంది బ్యాంకు క్యూ లైన్లో నుంచుంటున్నారు. వాళ్ళకి డిజిటల్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ చేయటం కోసం ఈ కనెక్టెడ్ కామర్స్ అనే ప్రోగ్రామ్, ఈ రిపోర్ట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇది ఎవరు లాంచ్ చేశారండి? నీతి ఆయోగ్తో మాస్టర్ కార్డ్ వీళ్ళు కలిసి ఈ కనెక్టెడ్ కామర్స్ అనే రిపోర్ట్ను లాంచ్ చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇండియాలో డిజిటల్ ఫినాన్షియల్ పేమెంట్స్ని ఇంక్రీజ్ చేయటమే, డిజిటల్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ చేయటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో అది ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, వాట్ ఈస్ ద అవుట్లే ఆఫ్ ద పిఎల్ఐ స్కీమ్? మోస్ట్ ఇంపార్టెంట్. మనం చాలా టైమ్స్ కరెంట్ ఎకానమీలో దీన్ని డిస్కస్ చేసామండి ఆన్లైన్ క్లాసెస్లో. మీకు యూట్యూబ్లో కూడా ఉంది, పిఎల్ఐ స్కీమ్ అని టైప్ చేయండి, ఎస్విఆర్ అకాడమీలోకి వెళ్ళి వస్తుంది. సో పిఎల్ఐ అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని అర్థం అండి. ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సపోజ్ నేను ఒక గూడ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఒక మొబైల్ మ్యానుఫ్యాక్చరర్ అనుకోండి. నేను సపోజ్ మీ మొబైల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాను. ఈ మీ మొబైల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు సపోజ్ నేను ఒక 100 మొబైల్స్ని ప్రొడ్యూస్ చేశాను ఈ సంవత్సరం.
నెక్స్ట్ ఇయర్ నేను 150 ప్రొడ్యూస్ చేశాను అంటే నేను ఇంక్రీజ్ అయ్యాను కదా, అంటే నేను బిజినెస్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. అలాంటప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఇన్సెంటివ్స్ ఇస్తుంది. ఓకే, నువ్వు బాగా ఇక్కడ గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నావు, దానివల్ల నీ ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ చేసుకున్నావు, అంటే ఎంప్లాయ్మెంట్ని కూడా ఇంక్రీజ్ చేసినావు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడుతున్నావు నువ్వు, అందుకని నీకు 4 నుంచి 6% ఇన్సెంటివ్స్ ఇస్తా. ఇన్సెంటివ్స్ అంటే ఏం లేదండి, ప్రతి 100 రూపాయల్లో నువ్వు సపోజ్ ఏదైనా ట్యాక్స్ కట్టేటప్పుడు కానీ లేదా ఇన్పుట్ రా మెటీరియల్స్ కొనేటప్పుడు కానీ 4% నుంచి 6% వరకు నీకు ఇన్సెంటివ్స్ని ప్రొవైడ్ చేస్తాం. అంటే ప్రతి 100 రూపాయల్లో 4 నుంచి 6 రూపాయలు నీకు బర్డెన్ని తగ్గిస్తావు నువ్వు రా మెటీరియల్ కొనేటప్పుడు కానీ ట్యాక్స్ కట్టేటప్పుడు కానీ ఇలాంటి పరిస్థితుల్లో. అది ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి సహకారం లభిస్తుంది అనమాట, ఎంతో కొంత అమౌంట్. అది 4 to 6% అది గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటే పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది అప్లై అవుతుంది అనమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశమే ఇన్సెంటివ్స్ ఇవ్వటం. 4 నుంచి 6% ఇన్సెంటివ్స్ ఇస్తారనమాట. మేజర్గా మొబైల్ ఫోన్స్, తర్వాత అదర్ 13 సెక్టార్స్ని కూడా దీంట్లో మ్యాక్సిమం ఇంక్లూడ్ చేశారు. ఆల్రెడీ నేను ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది కరెంట్ ఎకానమీలో డిస్కస్ చేశాను కాబట్టి కొంచెం అవుట్లైన్గా మీకు చెప్తున్నాను అనమాట. సో ఎనీవే, అలా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ స్టోరేజ్ టెక్నాలజీని డెవలప్ చేయాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ స్టోరేజ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యాటరీ టెక్నాలజీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకో తెలుసా, సోలార్ విండ్ నుంచి మనం మేజర్గా క్లీన్ ఎనర్జీని డెవలప్ చేసేటప్పుడు ఈ డెవలప్ చేసినటువంటి సపోజ్ సోలార్ ప్లేట్స్ నుంచి ఎనర్జీ డెవలప్ చేస్తున్నాం, పవర్ని జనరేట్ చేస్తున్నాం. ఈ పవర్ని స్టోరేజ్ చేయాలంటే బ్యాటరీస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఎక్కువగా తిరిగే అవకాశం ఉంది, కార్లు కానీ బైక్స్ కానీ. అలాంటప్పుడు బ్యాటరీస్ అనేది మేజర్ రోల్ని ప్లే చేస్తాయి. అలాంటప్పుడు బ్యాటరీ టెక్నాలజీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని బ్యాటరీస్ డెవలప్ చేయడానికి ఇప్పుడు టెస్లా కూడా మేజర్గా బ్యాటరీని డెవలప్ చేయడంతోనే టెస్లా ఎలక్ట్రిక్ వెహికల్ అనేది బాగా అమ్ముడుపోతుంది. అంటే బ్యాటరీ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. అలాంటి బ్యాటరీ టెక్నాలజీస్ని డెవలప్ చేయడం అనేది ఫ్యూచర్ టెక్నాలజీ మొత్తం మేజర్గా డిపెండ్ అయి ఉంటుంది. అందుకని దీనికి కూడా పిఎల్ఐ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. బ్యాటరీస్ ఎవరైతే డెవలప్ చేస్తున్నారో వాళ్ళు కూడా పిఎల్ఐ స్కీమ్ కొంత వస్తారు అని చెప్పింది. సో అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ స్టోరేజ్ టెక్నాలజీని డెవలప్ చేసే వాళ్ళకు కూడా ఈ పిఎల్ఐ స్కీమ్ని అందుబాటులో ఉంచారు. సో అంటే మీరు పిఎల్ఐ స్కీమ్ని అందుబాటులో ఉంచడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు కూడా ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ముందుకు వస్తారు. గవర్నమెంట్ నుంచి ఇన్సెంటివ్స్ ఉంటాయి కాబట్టి. దానికోసం యూనియన్ క్యాబినెట్ 18,100 కోట్లని కేటాయించింది. సో అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ స్టోరేజ్ టెక్నాలజీస్ని డెవలప్ చేయడం కోసం దాదాపుగా ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ స్టోరేజ్ ముఖ్య ఉద్దేశం. సో 50 గిగావాట్ అవర్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని డెవలప్ చేయటం, దాంతోపాటు ఎలక్ట్రిక్ వెహికల్స్కి స్విచ్చింగ్ అవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దానివల్ల పొల్యూషన్ని కంట్రోల్ చేసినట్టు ఉంటుంది, ఆయిల్ ఇంపోర్ట్స్ని కూడా తగ్గించినట్టు ఉంటుంది. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే బ్యాటరీస్ టెక్నాలజీ బాగా డెవలప్ అవడం వల్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ బాగా ఉపయోగించవచ్చు. ఎలక్ట్రిక్ వెహికల్స్ బాగా ఉపయోగించారంటే ఏం అర్థం వస్తుందండి, పెట్రోలు డీజిలు వాడకం తగ్గుతుంది. దాంతో ఏమవుతుంది, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ తగ్గుతుంది, పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది, ఆయిల్ ఇంపోర్ట్స్ కూడా తగ్గడానికి అవకాశం ఉంది. మనం మేజర్గా కరెంట్ అకౌంట్ డిఫిసిట్లో మనకి మేజర్ రీజన్ ఏంటండి, కరెంట్ ఖాతా లోటు రావడానికి గల కారణం ఆయిల్ ఇంపోర్ట్స్ ఎక్కువగా చేసుకుంటాం. మేజర్గా సౌదీ అరేబియా అనేది హైయెస్ట్ ఆయిల్ ఇంపోర్టర్ అనమాట మనకి. సో పెట్రోలు డీజిలు అన్నీ కూడా పెట్రోలియంని మనం దిగుమతి చేసుకొని దాన్ని శుద్ధి చేసి పెట్రోలు డీజిలు అదర్ ప్రొడక్ట్స్ని తయారు చేసి ఇండియాలో వాడుతుంది. దీనివల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. అలా కాకుండా బ్యాటరీ డెవలప్మెంట్ అయిందనుకోండి, సోలార్ విండ్ పవర్ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఉపయోగించడం వల్ల పొల్యూషన్ కొంచెం కంట్రోల్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది అనమాట. సో 350. సో వాట్ ఈస్ ద అవుట్లే ఆఫ్ పిఎల్ఐ స్కీమ్ ఫర్ అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్? అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ నిల్వల కోసం పిఎల్ఐ పథకం యొక్క వ్యయం ఎంత అంటే 18,100 కోట్లు. సో ఇక్కడ నా ఉద్దేశం ఎంసీక్యూస్ ప్రాక్టీస్తో పాటు మీకు కాన్సెప్ట్ని చెప్పడమే మేజర్ ఉద్దేశం అండి, అది గమనించండి ముఖ్యంగా. సో మిగతా మీరు నేను సిన్సియర్ సజెషన్ ఏంటంటే ఎంసీక్యూ పైనుండి కొన్ని ఛానల్స్లో మీరు పైన ఎంసీక్యూ చదువుతారు, కింద ఆన్సర్ చదువుతారు. దాన్ని చదవటం వల్ల మీరు చాలా లాస్ అవుతారు. సో అలాంటి ఛానల్స్ చూడకోకుండా ఉండటమే బెటర్ మీరు. సో మీరు ఎక్స్ప్లెనేషన్ పార్ట్ని ఏ ఛానల్ అయినా మీరు చూస్తున్నారంటే ఆన్లైన్లో మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అయ్యేలాగా ఉండాలి, అది గమనించుకోండి. నెక్స్ట్, యాజ్ పర్ ద వరల్డ్ బ్యాంక్స్ మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ బ్రీఫ్, ఓకే, విచ్ కంట్రీ రిజిస్టర్డ్ ద హైయెస్ట్ రెమిటెన్సెస్ ఇన్ఫ్లో ఇన్ 2020? ఓకే అండి. సో ఇక్కడ మనం గమనిస్తే వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంకు ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ పేరు ఏంటంటే మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ బ్రీఫ్. ఓకే, మైగ్రేషన్ అండ్
మైగ్రేషన్ అంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశంలోకి వలసలు పోవటం. ఈ వలసలు పోయిన తర్వాత సపోజ్ ఇండియా పర్సన్ యూఎస్ఏ వలస వెళ్ళాడు అనుకుందాం. యూఎస్ఏ ఎందుకు వెళ్ళాడు? ఒక జాబ్ చేసుకోవడానికి వెళ్ళాడు. ఆ జాబ్ చేస్తే ఏమొస్తాయి? అక్కడ డాలర్ ఫామ్లో మనీ వస్తాయి. ఆ మనీని తన ఇండియాలో ఉన్న పేరెంట్స్కి పంపించాడు అనుకోండి, దాన్ని ఇన్వార్డ్ రెమిటెన్స్ అంటారు. అంటే భారతదేశం యొక్క పౌరుడు వేరే దేశాల్లోకి వెళ్ళి సంపాదించి భారతదేశానికి మనీని పంపిస్తే దాన్ని రెమిటెన్స్ అంటారు. అవునండి. సో అది ఇండియాలోకి వస్తుంది కాబట్టి ఇన్వార్డ్ రెమిటెన్స్. మన ఇండియా సపోజ్ చూడండి, యూఎస్ఏ పర్సన్ ఇండియాలో ఉండి ఇండియాలో సంపాదించి యూఎస్ఏకి పంపించాడు అనుకోండి, అది అవుట్వార్డ్ రెమిటెన్స్. ఓకేనా? అయితే ఇండియా పర్స్పెక్టివ్లో ఇన్వార్డ్ రెమిటెన్స్ ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు అవుట్వార్డ్ రెమిటెన్సెస్. అంటే వేరే దేశస్తులు సంపాదించి భారతదేశంలో వేరే దేశస్తులు ఉండి వాళ్ళు సంపాదించి భారతదేశం నుంచి బయటికి పంపించే మనీ కన్నా మన దేశస్తులు వేరే దేశాల్లో ఉండి అక్కడ సంపాదించి పంపించే మనీ ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇన్వార్డ్ రెమిటెన్సెస్ ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు అవుట్వార్డ్ రెమిటెన్సెస్. అది రెమిటెన్సెస్ అంటే. అయితే రెమిటెన్సెస్ ఇన్ఫ్లో అంటే ఇన్వార్డ్ రెమిటెన్సెస్ 2020లో భారతదేశంలోకి లేదా ప్రపంచం మొత్తం ఈ రెమిటెన్సెస్ ఎలా ఉన్నాయి అనే దాని గురించి ఈ మైగ్రేషన్ అండ్ రెమిటెన్సెస్ రిపోర్ట్ అనేది మేజర్గా మాట్లాడుతుంది. దీని ప్రకారం ఒకసారి మనం చూస్తే ప్రపంచంలోనే హైయెస్ట్ రెమిటెన్సెస్ ఇన్ఫ్లో అంటే ఏ దేశంలో ఇది ఎక్కువగా వేరే దేశాల నుంచి మన భారతదేశంలో ఉన్న వాళ్ళు, మన భారతీయులు వేరే దేశాల్లో ఉండి సంపాదించి పంపించేది ప్రపంచ దేశంలో ఇంకే ఏ దేశం కూడా అంత సంపాదించిన దానికన్నా ఎక్కువ. అంటే భారతదేశం యొక్క ఇన్వార్డ్ రెమిటెన్సెస్ అందరి దేశాల కన్నా ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు ఇక్కడ. సో అది ఎంత ఉండింది 2020లో అంటే $83 బిలియన్ ఉందండి. సో ఇది హ్యూజ్ అనమాట. $83 బిలియన్ ప్రతి సంవత్సరం మనకు 2020లో సంపాదించి మన దేశస్తులు వేరే దేశాల్లో ఉండి సంపాదించి ఇండియాకి పంపించారనమాట. సో అయితే ప్రీవియస్ ఇయర్ ఇది ఇంకా ఎక్కువగా ఉంది. 2019లో కోవిడ్ రాకముందు ఇది ఇంకా ఎక్కువగా ఉంది. కోవిడ్-19 ఎఫెక్ట్ వల్ల దాదాపుగా 0.2% తగ్గింది 2019తో పోల్చుకుంటే 2020లో. అయినప్పటికీ కూడా మనమే టాప్ పొజిషన్లో ఉన్నాం అనమాట. అది మనం గమనించాల్సింది. సెకండ్ పొజిషన్లో ఎవరున్నారంటే చైనా ఉందండి. చైనా $59.5 బిలియన్ రెమిటెన్సెస్ని సంపాదించింది. కానీ 2019లో అది $68.3 బిలియన్ ఉంది. అంటే చైనా యొక్క రెమిటెన్సెస్ కూడా తగ్గింది. సో ఇక్కడ మనం గమనించాల్సింది. నెక్స్ట్ రెమిటెన్సెస్ అవుట్ఫ్లో అంటే 2020లో వేరే దేశస్తులు భారతదేశంలో ఉండి సంపాదించి బయటికి పంపించింది $7 బిలియన్ అండి. అది 2019లో అయితే $7.5 బిలియన్. సో ఓకేనండి. సో సింపుల్, ఏం లేదు. ఇప్పుడు ఈ రిపోర్ట్ ప్రకారం అంటే వరల్డ్ బ్యాంక్ మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ బ్రీఫ్ ప్రకారం వేరే దేశస్తులు భారతదేశం నుంచి 2020లో ఎంత సంపాదించి బయటికి పంపించారంటే $7 బిలియన్. 2019లో అయితే అది $7.5 బిలియన్. అవునండి. అలా కాకోకుండా ప్రపంచం మొత్తంలో ఉన్న భారతీయులు ఇండియాకి ఎంత పంపించారు 2020లో అంటే $83 బిలియన్. అది 2019లో ఎంత ఉంది అంటే $83.2 బిలియన్. ఓకేనండి, అర్థమైందా? ఓకే. ఇది రెమిటెన్సెస్ అంటే. రెమిటెన్సెస్ ఇన్ఫ్లో బాగా పెరుగుతుండటం వల్ల మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్, కరెంటు ఖాతా లోటుని నివారించవచ్చు అనమాట. సో అది కరెంటు ఖాతా లోటు తగ్గటానికి బాగా ఉపయోగపడుతుంది. సో సింపుల్గా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎప్పుడు పెరుగుతుందండి? ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉండి ఎక్స్పోర్ట్స్ తక్కువగా ఉన్నప్పుడు. అంటే ఎగుమతులు తక్కువ చేసి మనం దిగుమతులు ఎక్కువగా పెంచుకున్నప్పుడు వేరే దేశాలకు ఎక్కువ మనీని మనం పే చేయాల్సి వస్తుంది. అప్పుడు కరెంటు ఖాతా లోటు వస్తుంది. సో ఈ కరెంటు ఖాతా లోటులో ఇలా వాణిజ్యమే కాకుండా రెమిటెన్సెస్ కూడా చూస్తారు. వేరే దేశం నుంచి వచ్చినటువంటి రెమిటెన్సెస్ ఎక్కువగా ఉండి మన దేశం నుంచి వాళ్ళకి పోయే రెమిటెన్సెస్ ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా సో నెట్ ఇన్ఫ్లో అనేది మనకి ఎక్కువగా ఉంటుందన్నమాట. దానివల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్ను కూడా తగ్గించడానికి ఈ రెమిటెన్సెస్ ఇన్ఫ్లో అనేది బాగా ఉపయోగపడుతుంది. ఎనీవే, హైయెస్ట్ ఈ వరల్డ్ బ్యాంక్ మైగ్రేషన్ డెవలప్మెంట్ బ్రీఫ్ ప్రకారం 2020లో హైయెస్ట్ రెమిటెన్సెస్ ఇన్ఫ్లో ఉన్న కంట్రీ ఏంటంటే ఇండియా. సెకండ్ పొజిషన్లో ఉన్నది చైనా. థర్డ్ పొజిషన్లో ఉన్నది మెక్సికో. సో ఫోర్త్ పొజిషన్లో ఉన్నది ఇండోనేషియా, బ్రెజిల్. ఇలా మేజర్గా మాత్రం మనకు ఫస్ట్ పొజిషన్లో ఉంది ఇండియా, సెకండ్ పొజిషన్లో ఉన్నది చైనా. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ విత్ ఎంసీక్యూ అండి. సో ఇది మీకు హైలీ బెనిఫిషియల్గా ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఎస్వీఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం.
ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.inలోకి వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట నేను. ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.inలోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఎస్విఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ.